ఒక ఆడదాని కోసం, డబ్బు కోసం రాజ్యాలే కూలిపోయాయి. ఇది మనందరికీ తెలిసిన కథే. ఇలాంటి అనేక కథలు మనం గతంలో ఎన్నో చూసున్నాం. రామాయణాన్ని తీసుకున్నా, భారతం తీసుకున్నా, ఒక ఆశ కోసం, అవసరం లేని అందలం ఎక్కాలనుకున్న దానికోసం చేసే ప్రయత్నంలో భాగాలే ఒక డిజాస్టర్స్‌కి దారితీస్తాయి. అలాంటి ఒక డిజాస్టర్ గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. ఆ డిజాస్టర్ ఏంటి అంటే ఒక ముగ్గురు జీవితంలోని కథ. ఆ కథ 'భైరవం' అనే సినిమా నుంచి వచ్చింది. డిజాస్టర్ అన్నానని సినిమాలోని కథ పాయింట్ నేను చెప్తున్నాను. సినిమా డిజాస్టర్ కాదు. ముగ్గురు హీరోలు చాలా లోలో ఉన్న ముగ్గురు హీరోలు. 9 ఏళ్ల తర్వాత మంచు మనోజ్, అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్. ఈ ముగ్గురు కూడా యాక్టింగ్ పరంగా బాగా చేయగలిగినప్పటికీ చాలా కాలం అయింది వీళ్ళ సినిమాలొచ్చి. వీళ్ళ సినిమాల కోసం అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. అందుకనే ఈ ముగ్గురు ఒక సినిమా చేస్తున్నారంటే కొంచెం ప్రేక్షకుల్లో కూడా ఉత్సాహం వచ్చింది. 'గరుడ' అనే ఒక తమిళ్ సినిమాకి సంబంధించిన రీమేక్ రైట్స్ తీసుకొని దాన్ని యథాతథంగా తీసే ప్రయత్నం చేశారు దర్శకుడు. ఈ సినిమాకి సంబంధించిన ముగ్గురు హీరోల ఎంట్రీ గానీ, ముగ్గురు హీరోల్ని చూపించిన విధానం గానీ, వాళ్ళ క్యారెక్టరైజేషన్స్‌ని గానీ చాలా బాగా చూపించారు. ఇకపోతే ఫస్ట్ హాఫ్ నుంచి కథ చాలా స్పీడ్ అందుకుంటది. ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చేసరికే ఎక్స్‌ట్రీమ్‌లీ గుడ్. ఒక శక్తిని నమ్మి మనం ఊర్లలో గనుక పూజలు చేస్తే మనం ఒంట్లోకి అమ్మవారు వచ్చిందనో, శక్తి పూరిందనో, ఇలా రకరకాలుగా వచ్చే ఒక శక్తిని గనుక మనం నమ్మితే ఈ సినిమాని పూర్తిగా ఆస్వాదించొచ్చు. ఇకపోతే నటీనటుల పర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పేదే ఉంది. మంచు మనోజ్, మోహన్ బాబు గారి తనయుడు అందరికీ తెలిసిందే. దాదాపు చాలా సీన్‌లలో తన సొంత విషయాలనే మాట్లాడుతున్నారేమో అన్నట్టుగా చాలా సీన్‌లలో పండించారు. కొన్ని సీన్‌లలో అయితే నిజంగా అతని గురించి చెప్తున్నాడా, సినిమాలో ఉన్న కంటెంట్ గురించి చెప్తున్నాడా అన్నట్టుగా అనిపిస్తది ప్రస్తుత సిట్యుయేషన్ బట్టి. నారా రోహిత్ చాలా హుందాగా నటించాడు. చాలా అంటే చాలా బాగున్నాడు యాక్చువల్లీ. ఇకపోతే బెల్లంకొండ శ్రీనివాస్ మొత్తం తనదైనట్టుగా మోసుకుంటూ వెళ్తానికి తన ప్రయత్నంగా ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాడు. ఎక్కడ పైచేయిగా ఉండాలో అక్కడ పైచేయిగా ఉన్నాడు. ఆ విషయంలో మాత్రం చాలా నచ్చాడు నాకు. ఇకపోతే ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. దివ్య పిల్లై అండ్ అదితి శంకర్, ఆనంది. వీళ్ళ ముగ్గురికి కూడా ఆ పరిధి మేరకు క్యారెక్టర్సే ఉన్నాయి తప్ప పెద్ద హడావుడి క్యారెక్టర్స్ లేదు. సినిమా మొత్తంలో నాకు బాగా కష్టంగా అనిపించింది మాత్రం ఫైట్ మాస్టర్స్‌ది. ఎస్పెషల్లీ 4 ఫైట్స్ ఉంటే ఆ 4 ఫైట్స్‌కి సంబంధించి కూడా సినిమా అంతా కూడా ఖర్చు గానీ, ఎమోషన్‌గా ఫీల్ అయింది గానీ ఆ ఫైట్స్ దగ్గరే. ప్రతి ఒక్క ఫైట్ మాస్టర్ కష్టం మాత్రం ఈ సినిమాలో స్క్రీన్ మీద కనబడతా ఉంటది. ఇక వీళ్ళందరూ కూడా నించొని డైలాగులు చెప్పడం గానీ, ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఎలివేషన్ చేసిన విధానం గానీ, వాళ్ళని మలుచుకున్న విధానం గానీ చాలా కష్టం. ఇకపోతే ఈ సినిమా దర్శకుడు. ఈ సినిమా తీయటంతో పాటు ఈ ముగ్గురు హీరోల్ని హ్యాండిల్ చేసిన విధానం, వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేసిన విధానం, వీళ్ళందరినీ మేనేజ్ చేసిన విధానం ముచ్చటేసింది. చాలా కష్టమైన టాస్క్ యాక్చువల్లీ. వీటన్నిటికంటే ఇంకా ఎక్కువ కష్టంగా అనిపించింది ఈ సినిమాలో నాకు నిర్మాత గురించి. ఒక ముగ్గురు ఫెయిల్యూర్స్ ఉన్న హీరోసు ఇంత ఖర్చు పెట్టి తీయటం అనేది చాలా పెద్ద సాహసంతో కూడుకున్న పని. ఆ విషయంలో కేకే రాధామోహన్ గారికి హ్యాట్స్ ఆఫ్. దర్శకుడు విజయ్ కనకమేడల గతంలో గనుక మనం చూసుకుంటే ఒక చిన్న కథతో వచ్చి పెద్ద విజయం సాధించాడు. తర్వాత 'ఉగ్రం' లాంటి సినిమాతో వచ్చి పర్వాలేదనిపించాడు. ఇప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద హీరోల్ని హ్యాండిల్ చేయాల్సి వచ్చినప్పుడు ఎలా చేశాడనేటప్పుడు మాత్రం ఖచ్చితంగా అతని పాయింట్ ఆఫ్ వ్యూలో అతను సక్సెస్ అయ్యాడని చెప్పుకోవాలి. ఇకపోతే సినిమా పరంగా చూసుకుంటే ఇది ఏ రేంజ్ సినిమా ఎంతవరకు చూడొచ్చు అంటే ఖచ్చితంగా ఒకసారి అయితే చూడొచ్చు. డెఫినెట్‌గా థియేటర్స్‌కెళ్ళి ఎంజాయ్ చేసే సినిమానే. ఇట్స్ 100% థియేట్రికల్ మూవీ. ఇకపోతే తమిళ్‌లో వీళ్ళ ముగ్గురు చేసిన క్యారెక్టర్‌ని వీళ్ళ ముగ్గురు ఎంత బాగా చేశారంటే, వాళ్ళకంటే ఎక్కువ రేంజ్‌లో చేయడానికి ప్రయత్నించారు. కానీ ఇట్లాంటి సినిమాలకి అది అవసరమా కాదా అనేది మాత్రం మనం స్క్రీన్ మీదే చూడాలి. ఇకపోతే ఈ సినిమా బలాలన్నీ కూడా ముఖ్యంగా నటీనటులు, టెక్నీషియన్స్, కెమెరా వర్క్ హరి చాలా బాగా చేశాడు. మ్యూజిక్ శ్రీచరణ్ పాకాల కూడా కొన్ని బీజీఎమ్స్‌లో సూపర్‌గా అలరించాడు. ఇకపోతే డైలాగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అన్నీ విన్నట్టే ఉండే డైలాగులైనా కూడా నాకు అన్నిటికంటే బాగా నచ్చింది బెల్లంకొండ శ్రీనివాస్ సైలెంట్‌గా ఉంటాడు. 4 సార్లు గట్టిగా నోరు తెరుస్తాడు. 4 సార్లు నిజం చెప్పమన్న ప్రతిసారి తనదైన స్టైల్‌లో చెప్పుకుంటూ వెళ్తాడు. అది ఎవరు చూసినా సరే ఆశ్చర్యపోతారు. చాలా బాగుందని చెప్తారు. అదైతే మాత్రం సూపర్‌గా దీనికి సంబంధించి, ఈ కథకు సంబంధించి నేరేట్ చేసుకున్న విధానం బాగుండింది. ఇలాగా ప్రతి ఒక్క క్రాఫ్ట్ కూడా బాగుండడంతోని సినిమా పర్వాలేదనిపించినా సెకండ్ హాఫ్ ఎందుకనో చాలా స్లోగా ఎంతో ఫినిషింగ్ కూడా చాలా ఫాస్ట్‌గా అయిపోయిన ఫీలింగ్ వస్తది. ఇలాంటి సినిమాలకి ఇలాంటి ఫీలింగ్ వచ్చినప్పుడు ఒక కమర్షియల్ ఆస్పెక్ట్‌లో ఉన్న సినిమాలకి ఇది చాలా నష్టం వాటిల్లుతది యాక్చువల్లీ. అందుకనే ఈ సినిమాకి సంబంధించి నెగెటివ్స్ గురించి మాట్లాడదాము. నెగెటివ్స్‌కి వచ్చేసరికి ఆల్రెడీ తెలిసిన సినిమా లాగా ఉంటది. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ బ్యాంగ్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ అంతా కూడా
మీకు నెక్స్ట్ వచ్చే సినిమా ఏంటనేది ఒక ప్రేక్షకుడిగా ప్రతి ఒక్కడు కూడా ఇది ఇది రాబోతుంది అనేది మనకి మన ఊహకు అందుతూ ఉంటుంది. ఇలాంటి పాయింట్స్‌లో ముఖ్యంగా మిగతా నటీనటులు కూడా చాలా బాగా చేశారు. సంపత్ రాజ్ గాని, అలాగే వెన్నెల కిషోర్ పాత్ర ఏదో అతికించినట్టు ఉంటది కథకి సంబంధం లేకుండా. రాజా రవీంద్ర గారు. ఇలా కొన్ని పాత్రలు అలా వస్తా ఉంటాయి, వెళ్తా ఉంటాయి. ఇవన్నీ గూడా కథకి సంబంధం లేనట్టుగా ఉంటాయి. ఫోర్స్‌ఫుల్‌గా కొన్ని డాన్స్ స్టెప్‌లు ఖచ్చితంగా ఈ పాట ఉండాల్సిందే అన్నట్టుగా పెట్టిన ఒక తెలుగు సినిమా నేటివిటీని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అదంతా కూడా వృధా ప్రయాసే. 'భైరవం' సినిమాకి సంబంధించి టాగ్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 2.5 ఔట్ ఆఫ్ 5. నేను మీ శివ మల్లాల.